హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఎడ్ క్రియేటర్స్. మనకి సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దీంతో పాటుగా సింధు నదికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు ఈ ఆర్టికల్లో ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరుగుతుంది? 1960వ సంవత్సరంలో జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1960వ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి రావడం జరిగింది. అయితే ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే, ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతుంది. సింధు నదీ జలాల ఒప్పందం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతుంది. సో పాకిస్తాన్కు ఈ సింధు నదికి సంబంధించి పశ్చిమ నదులు అయినటువంటి సింధు, జీలం, చినాబ్ని కేటాయించగా, మన భారతదేశానికి తూర్పు నదులు అయినటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదులను కేటాయిస్తారు. ఒక చిన్న కోడ్తో ఈజీగా పెట్టుకోవచ్చు. అదేంటంటే జేసీ బ్రదర్స్. జేసీ బ్రదర్స్ లో జే అంటే జీలం, సి అంటే చినాబ్, బి అంటే బియాస్, ఆర్ అంటే రావి, ఎస్ అంటే సట్లెజ్. జేసీ వచ్చేసి పాకిస్తాన్కి, బిఆర్ఎస్ వచ్చేసి భారతదేశానికి. సో జేసీలో జీలం, చినాబ్ నదితో పాటు సింధు నదిని పాకిస్తాన్కి కేటాయించారు. మనకి బియాస్, రావి, సట్లెజ్ నదులను భారతదేశానికి కేటాయించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ నదులు ఎవరికి కేటాయించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అని కూడా అడుగుతారు. ప్రపంచ బ్యాంక్. ఎవరు? వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ప్రపంచ బ్యాంక్ ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో జవహర్ లాల్ నెహ్రూ గారు సంతకం చేశారు. మన భారతదేశం నుండి. పాకిస్తాన్ నుండి మహమ్మద్ అయూబ్ ఖాన్ ఈ సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకం చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. దేశం నుండి ఎవరు ప్రాతినిధ్యం వహించారని, మన భారతదేశం నుండి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉంటే, పాకిస్తాన్ నుండి మహమ్మద్ అయూబ్ ఖాన్ ఉన్నారు. సో ప్రపంచ బ్యాంక్ వీరిరువు మధ్య మధ్యవర్తిత్వం వహించింది. సో ఈ సింధు నది జలాల ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1960వ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వచ్చింది. ఈ ఒప్పందం 6 నదుల వినియోగాన్ని క్లుప్తంగా వివరిస్తుంది. సో మనకి ముఖ్యంగా వీటికి సంబంధించి వివాదాలు ఏమున్నాయంటే, ఇటీవల జీలం నది, అదేవిధంగా చినాబ్ నదులపై నిర్మిస్తున్నటువంటి కిషన్ గంగా ప్రాజెక్టు, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టు. సో మనం జీలం నదిపై కిషన్ గంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నాం మన భారతదేశంలో. చినాబ్ నదిపై రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్టులు ఏ నదుల మీద ఉన్నాయని కూడా అడుగుతారు. సో కిషన్ గంగా ప్రాజెక్ట్ వచ్చేసి జీలం నది మీద, అదే రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చేసి చినాబ్ నది మీద మనం నిర్మిస్తున్నాము. వీటి రూపకల్పనపై భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్య విభేదాలు ఉన్నాయి. 1960 సింధు నది జలాల ఒప్పందంలో జరిగినటువంటి డిజైన్ స్పెసిఫికేషన్లకు లోబడి ఈ నదులపై జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి భారతదేశానికి అనుమతి ఉంది. సో ఇది వివాదాస్పదమైంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కిషన్ గంగా ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? జీలం నది మీద ఉంది. అదే రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? చినాబ్ నది మీద ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చేసి చినాబ్ నది మీద ఉంది. సో మనకి సింధు నది వ్యవస్థను కనుక పరిశీలించినట్లయితే, టిబెట్లోని ఈ సింధు నది అనేది టిబెట్లోని కైలాష్ పర్వత శ్రేణి వద్ద ఉన్న బొకార్చు హిమనీ నదము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బొకార్చు హిమనీ నదం నుండి ఇది ప్రారంభమవుతుంది. టిబెట్లో దీనిని, ఈ సింధు నదిని ఏమని పిలుస్తారంటే సింగి కంబాన్ అని పిలుస్తారు. సింగి కంబాన్ అని పిలుస్తారు. ఈ నది యొక్క పొడవు సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 2900 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది సింధు నది అనేది. మన భారతదేశంలో ఈ సింధు నది ఎంత దూరం ప్రయాణిస్తుంది? 710 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టిబెట్ నుంచి భారతదేశంలోనికి ప్రవేశించిన తర్వాత సింధు నది లడాక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ లడాక్ ప్రాంతం గుండా వాయువ్య దిశలో ప్రవహిస్తుంది. ఆ తర్వాత దక్షిణ దిశగా తిరిగి పాకిస్తాన్లోనికి ప్రవేశిస్తుంది. మన భారతదేశంలో లడాక్లో ఇది వాయువ్య దిశలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత దక్షిణానికి దిశను మార్చుకొని పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. పాకిస్తాన్లో ఇది విశాలమైనటువంటి మైదానాల గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. మిధాన్ కోట్ సమీపంలో పంజాబ్లోని మిధాన్ కోట్ సమీపంలోని పంజాబ్లోని 5 నదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నీరు పాంజ్నాడ్ పేరుతో సింధు నదిలో కలుస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం సింధు నదికి గల ఉపనదులను కనుక పరిశీలించినట్లయితే, సింధు నది యొక్క ఉపనదులు ప్రధానంగా ఎడమ ఒడ్డు ఉపనదులు వచ్చేసి
జీలం, చినాబ్, అదేవిధంగా రావి, బియాజ్, సట్లెజ్, అదేవిధంగా జస్కర్. వీటి గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. ఫస్ట్ జీలం నది. ఈ జీలం నది కశ్మీర్ లోయలోని వెరినాగ్ వద్ద జన్మిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీలం నది ఎక్కడ జన్మిస్తుంది? కశ్మీర్ లోయలోని వెరినాగ్ వద్ద జన్మిస్తుంది. శ్రీనగర్, ఉలార్ సరస్సు ద్వారా ప్రవహించి పాకిస్తాన్లో చినాబ్ నదిలో కలుస్తుంది ఈ జీలం నది. నెక్స్ట్ చినాబ్ నది. చినాబ్ నది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లోని బారాలచ్చా కనుమ. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బారాలచ్చా కనుమ వద్ద చంద్ర, బాగా అనే రెండు నదుల కలయికతో ఏర్పడుతుంది. సో చినాబ్ నది ఎక్కడ జన్మిస్తుంది? హిమాచల్ ప్రదేశ్లోని బారాలచ్చా కనుమ ఏదైతే ఉంటుందో ఆ బారాలచ్చా కనుమ వద్ద చంద్ర, బాగా అనే రెండు నదుల కలయికతో ఈ చినాబ్ నది ఏర్పడుతుంది. ఇది సింధు నదికి అతిపెద్ద ఉపనది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సింధు నదికి అతిపెద్ద ఉపనది ఏంటి? చినాబ్ నది. ఇది ఎక్కడ జన్మిస్తుంది? హిమాచల్ ప్రదేశ్లోని బారాలచ్చా కనుమ వద్ద చంద్ర, బాగా అనే రెండు నదుల కలయికతో ఏర్పడుతుంది. సో ఇది సింధు నదికి అతిపెద్ద ఉపనది. పాకిస్తాన్లోని త్రమ్ము వద్ద జీలం నది ఇందులో కలుస్తుంది. నెక్స్ట్ మనం రావి నది గురించి చూద్దాము. రావి నది అనేది హిమాచల్ ప్రదేశ్లోని కులు కొండల్లోని రోహుతంగ్ కనుమలో జన్మిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రోహుతంగ్ కనుమ ఎక్కడ ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. మనకి కనుమల పరంగా కూడా ఇది ఇంపార్టెంట్. రోహుతంగ్ కనుమ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో రావి నది అనేది హిమాచల్ ప్రదేశ్లోని కులు కొండల్లో గల రోహుతంగ్ కనుమ సమీపంలో జన్మిస్తుంది. ఇది పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్లోని సరాయ్ సింధు వద్ద చినాబ్లో కలుస్తుంది. సో ఏ నది ఎందులో కలుస్తుందో కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి బియాస్ నది. బియాస్ నది అనేది హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ, ఇంతకుముందే చెప్పాము, రోహుతంగ్ కనుమకు సమీపంలో బియాస్ కుండ్, ఎక్కడ? బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. బియాస్ నది అనగానే మీకు బియాస్ కుండ్ గుర్తుకు రావాలి. ఇది పూర్తిగా భారతదేశంలో ప్రవహించే చిన్న నది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేవలం భారతదేశంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏంటి? బియాస్ నది. ఇది పంజాబ్లోని హరికే వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. బియాస్ నది ఎందులో కలుస్తుంది? సట్లెజ్ నదిలో కలుస్తుంది. నెక్స్ట్ సట్లెజ్ నది గురించి చూద్దాము. ఇది టిబెట్లోని మానస సరోవరం సమీపంలోని రాకాస్ సరస్సు వద్ద జన్మిస్తుంది. ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్లోని మానస సరోవరం సమీపంలోని రాకాస్ సరస్సు వద్ద జన్మిస్తుంది సట్లెజ్ నది. ఇది భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహించి పాకిస్తాన్లో చినాబ్ నదిలో కలుస్తుంది. ఇది సింధు నదికి పొడవైన ఉపనది. మనకి సింధు నదికి అతిపెద్ద ఉపనది అంటేనేమో చినాబ్ నది, అదే సింధు నదికి పొడవైన ఉపనది అంటేనేమో సట్లెజ్ నది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం జస్కర్ నది. ఇది లడాక్ ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైనటువంటి ఎడమ ఉపనది. సో ఇది ముఖ్యమైనటువంటి పర్వతీయ ఉపనది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జస్కర్ అనేది పర్వతీయ ఉపనది. ఇప్పుడు మనం ప్రముఖ కుడి ఉపనదులను చూద్దాము. ఫస్ట్ వచ్చేసి షోక్ నది. ఇది ఎక్కడ జన్మిస్తుంది? కారాకోరం పర్వత శ్రేణిలో జన్మిస్తుంది షోక్ నది. నెక్స్ట్ గిల్గిత్ నది. ఇది గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో జన్మిస్తుంది. నెక్స్ట్ హుంజా నది. హుంజా నది కూడా మనకి కారాకోరం పర్వతాల్లో జన్మిస్తుంది. నెక్స్ట్ కాబుల్. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో జన్మించి పాకిస్తాన్లోని ఆల్టోక్ సమీపంలో సింధు నదిలో కలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కుడి ఉపనదులు, ఎడమ ఉపనదులు మనకి సరికానిది కూడా అడుగుతారు. జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ సింధు నది జలాల ఒప్పందం గురించి డెఫినెట్ గా రాబోయే ఎగ్జామ్ లో ఏదో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా వార్తల్లో ఉంది. ఇలా రీసెంట్ గా వార్తల్లో ఉండే అంశాలపై ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. ఇది ఎందుకు వార్తల్లో ఉంది? ఇటీవల పహల్గామ్ లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడికి తర్వాత మనం భారతదేశం అనేది సో ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా, ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని విరమించుకుంటున్నట్టుగా ప్రకటన చేసి దీన్ని బాయ్కట్ చేయడం జరిగింది. అందుకే మనకి ఇది వార్తల్లో ఉంది, సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి. సో సింధు నదికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రాజెక్ట్స్ నేర్చుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, జీలం నది మీద మనకి కిషన్ గంగా ప్రాజెక్ట్, చినాబ్ నది మీద రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇలా మనకి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అదేవిధంగా మనకి బాబ్లిహర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో ముఖ్యమైన ప్రాజెక్టులను నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్ లో. సో ఇది మనకి సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్